తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపే ప్రయత్నం జరుగుతోందా? ఉద్యమకారులను తమ వైపు తిప్పుకునే వ్యూహాన్ని కాంగ్రెస్ అమలు చేస్తోందా? ఇందులో భాగంగానే ఉద్యమకారులకు సీఎం రేవంత్ రెడ్డి ₹1 కోటి నజరానా ప్రకటించారు. మరి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నజరానాను ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వీకరిస్తారా, లేదంటే వద్దని ఊరుకుంటారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ, ఏంటా కథ? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. గులాబీ బాస్ మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు రాష్ట్రంలో ఎక్కడా కనిపించకుండా చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను తమ వైపు తిప్పుకునే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్యమకారులకు ₹1 కోటి నజరానాతో పాటు ఇంటి స్థలం ప్రకటించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో తెలంగాణ కవి, రచయిత గోరటి వెంకన్న కూడా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గోరటి వెంకన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో నజరానాను తీసుకుంటారా లేక కాదంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాది పాలనను పూర్తి చేసుకోవడంతో విజయోత్సవాలు నిర్వహించింది. ఈ వేడుకల సందర్భంగా ఉద్యమకారులకు వరాలు ప్రకటించింది. ఇప్పటికే అంద్యశ్రీని తమ వైపు తిప్పుకున్న కాంగ్రెస్ సర్కార్ మరికొందరు ఉద్యమకారులపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ గోరటి వెంకన్నపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గోరటి వెంకన్నకు గులాబీ బాస్ కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రకటించిన నజరానాను ఎమ్మెల్సీ గోరటి వెంకన్న స్వీకరిస్తారా, లేదంటే వద్దని ఊరుకుంటారా అనేది హాట్ టాపిక్గా మారింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న జంప్ అవుతారని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోందట. ఆయన కారు దిగుతారని అనుమాన పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే 3 రోజులుగా గోరటి వెంకన్న వెంట బీఆర్ఎస్ నేతలను కాపలాగా పెట్టినట్టు తెలుస్తోంది. గోరటి వెంకన్న ఎక్కడికి వెళితే ఆ బీఆర్ఎస్ యువనేత కూడా వెంకన్న వెంటే ఉంటున్నారట. ఆయన రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారో వెంటనే హైకమాండ్కు సమాచారం పంపిస్తున్నారట. అయితే రేవంత్ ప్రకటించిన నజరానాను తీసుకోవాలా లేక నిరాకరించాలా అని గోరటి వెంకన్న కూడా డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా గోరటి వెంకన్న వ్యూహం తెలియక బీఆర్ఎస్ నేతలు మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు సమాచారం. మాటల్లో మాటగా నజరానాను తీసుకుంటారా అని కొందరు ప్రశ్నించినా ఆయన మాత్రం మౌనంగా ఉంటున్నారట. దాంతో బీఆర్ఎస్ నేతలు కూడా గోరటి మనసులో ఏముందో తెలియక తలలు పట్టుకుంటున్నారట. చూడాలి మరి గోరటి వెంకన్న ప్రభుత్వం ప్రకటించిన నజరానాను తీసుకుంటారా లేక తాను బీఆర్ఎస్ ఉద్యమకారుడినేనని నిరాకరిస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.